అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుగక నా ఎడల వాత్సల్యము చూపి, సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుగక నా ఎడల వాత్సల్యము చూపి, ఒంటరిగా నన్ను ఎన్నడు విడువక వేదనలో నన్ను దాటి వెళ్ళక, ఒంటరిగా నన్ను ఎన్నడు విడువక వేదనలో నన్ను దాటి వెళ్ళక, తల్లి వలే ఒడిలో లాలించువాడవు, తీరని నీ రుణము వివరింపతరమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా, సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా, సత్యవంతుడా మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.
మరి గతించిన నెలంతయు కూడా ఆశ్చర్యకరుడైన దేవుడు తన రెక్కల నీడలో దాచి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించి ఈ జూలై మాసంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుకు మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. ఒక్కొక్క క్షణం మనం ఆయన కౌగిల్లో భద్రపరచబడ్డాము, ఆయన చేత పోషింపబడ్డాము, ఆయన చేతనే నడిపించబడి దీవించబడ్డాము. ఈ రోజున ఈ నూతన మాసంలోనికి మనం అడుగుపెట్టాం. మనం ఎంతైనా కృతజ్ఞులమై ప్రభుని స్తుతించబద్ధులం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట నేను ఒక చక్కటి మాట చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నుండును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఒక అభివృద్ధిని మనం చూస్తున్నాము. ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం గమనిస్తున్నాము. రెండు విషయాలు ఇందులో మనం గమనిస్తే, మునుపటి వలె అనే మాటని మనం గమనిస్తాము. అలాగే మేలు అనే విషయాన్ని కూడా మనం గుర్తిస్తాము. ఈ రెండింటిలో మనం గమనించినప్పుడు ఒక అభివృద్ధి, మునుపటి కంటే కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను, మరి ముఖ్యంగా మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను అనే విషయం నిజమే. ఆయన ఈ రీతిగా మనల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదించి ప్రతి దినానికి ఒక అభివృద్ధిని కలిగించకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు అనేది సత్యం. ఆయన సంవత్సరానికి మించి సంవత్సరానికి అభివృద్ధి కలిగిస్తున్నాడు. ప్రతి నెలకు మించి అద్భుతాలు చేస్తున్నాడు, మేలులు చేస్తున్నాడు. ప్రతి దినానికి మించి నూతనమైన కార్యాలు మన బ్రతుకులో ఆయన చూపిస్తూనే ఉన్నాడు. గనుకయే బట్టగట్టి బైబిల్ బట్టి బజారులో ఈ రోజున ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మనం నిలిచి ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇదిగో ఈ మాసంలో మరొక్క మాట కూడా మనం దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నాము. పోయిన నెల కంటే కూడా, గతించిన సంవత్సరాల కంటే కూడా, గతించిన దినముల కంటే కూడా అత్యధికంగా ఆయన మేలులు చేస్తానని సెలవిస్తున్నాడు. ఏమై ఉంటాయి ఆ మేలులు? మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో చక్కటి మాట మీరు గుర్తిస్తారు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములలో నుండి ఆయన వారిపైన యురుము వలె గర్జించును, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును. ప్రియులారా, చూడండి, ఏంటి ఆయన ఇచ్చే అధికమైన మేలు అని అంటే అధికమైన బలమును కలుగు చేస్తాడట. ప్రియులారా, మనం నిలిచి నడిచి జీవించి ప్రభు కొరకు సాక్షిగా ఉండాలంటే ఈ ఆధ్యాత్మికమైన బలం మనకు కావాలండి. శరీర సంబంధమైన ఆహారము శరీరానికి బలాన్ని ఇస్తుంది. అయితే ఆత్మ సంబంధమైన జీవితం నిలిచి ఉండాలి. ఆత్మ సంబంధమైన బ్రతుకు ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ విశ్వాసపు పోరాటంలో ప్రతిదినం మనం విజయాన్ని చూడాలి. మనం వెళుతున్న ఆత్మీయ యాత్రలో ఎన్నో లోయలు, ఎన్నో పర్వతాలు మనం ఎక్కవలసి దిగవలసి ఉంటుంది. గనుక ఇలాంటి విశ్వాసపు యాత్రకి మనకు బలం ఎంతైనా కావాలండి. సమస్యలు పోకూడదు, సొక్కిపోకూడదు, విసిగిపోకూడదు, విరక్తి చెందిపోకూడదు, నిలిచిపోకూడదు. ఏనాడు కూడా మన ఆత్మీయ యాత్ర నిలిచిపోకుండా సాగిపోవాలి అని అనుకుంటే తగు బలం మనకు కావాలి. మరి ఆయన అభిషేకించిన రాజునకు ఈ అధిక బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడట. నిజమే, మన పితరుల జీవిత చరిత్రలో కూడా చూడండి, ఆ బలము పొందుకున్న వాళ్ళు సింహాల నోళ్ళు మూయించగలిగారు, అగ్నిని చల్లార్చగలిగారు, శత్రువుల మీద జయాన్ని చూడగలిగారు. ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాలు జయించారట.
వాళ్ళు కొద్దిమందే, లెక్కకు సంఖ్యకు మించిన వాళ్ళేమీ కాదు. వాళ్ళేమి గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నవాళ్ళు కాదు. కానీ దేవుడు వాళ్ళకి ఏనాటికి ఆనాడు అత్యధికమైన బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నందువలన ఎక్కడ వాళ్ళకి అవమానాలు కలిగాయో, ఎక్కడ వాళ్ళ మీద శత్రువులు విజృంభించారో, ఎక్కడ శత్రువులు కంకణ కట్టిన కఠినాత్ముల వలె కత్తి చేత పట్టుకున్నారో, వాళ్ళ ఎదుటే ఆ దేశాలలోనే గొప్ప సాక్షులే నిలిచారు, అద్భుతాలు చేశారు. వారు ఎప్పుడు, ఆ దేశపు ప్రజలు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ చూడని మహత్కార్యాలు ఇదిగో ఈ బలము పొందిన దేవుని ప్రజలు చేయగలిగారు. మూర్ఖంగా మాట్లాడుతున్న వాళ్ళ నోరులు మూయించగలిగారు. విజయంతో వాళ్ళు సాక్షులుగా నిలవగలిగారంటే ఆ బలాన్ని పొందుకునే. నా ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఈ విశ్వాసపు జీవితంలో ఏనాటికి ఆనాడు ఎప్పటికప్పుడు ఆ బలాన్ని అందుకోవాలి, పొందుకోవాలి. ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేసే మేలు అదే. ఆ మేలు వలన కలిగి ఆ బలాన్ని మనం పొందుకున్నప్పుడు మన ప్రతిదినము కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అది ఎంతో మనకు మహిమకరంగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 17వ వాక్యంలోని మాటని చదివి వినిపిస్తాను. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. అధికమైన ప్రకాశం. మనం ప్రకాశిస్తున్నాము. మనల్ని వెలుగుమయముగా చేశాడు దేవుడు, మనల్ని కాంతిమయముగా మార్చాడు. గతంలో మనం చీకట్లో ఉన్నాము, వెలుగుకు మనకు సంబంధం లేదు. చీకటి సంబంధమైన క్రియల చేత నడిపించబడుతూ, ఎడవబడుతూ ఆ చీకటిలో మగ్గిపోతున్న ప్రజలు ప్రభు మనల్ని విమోచించాడు. ఆయన వెలుగును మన మీద ప్రకాశింపచేశాడు. ఆయన ముఖ కాంతిలోనికి మనల్ని పిలిచి ఆకర్షించుకుని నిలిపాడు. ఈరోజు మన వెలుగు సంబంధులమై మనము ఆయనను ఆరాధిస్తున్నాం. అయితే ఈ వెలుగులో మనం నిలిచిపోయి ఇదే జీవితం అనుకోవడం కాదు, ఇదే భక్తి అనుకోవడం కాదు. ఈ వెలుగు ప్రకాశించాలి. అధికమైన ప్రకాశాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ ప్రకాశాన్ని మనం పొందుకోవాలండి. ఏనాటికి ఆనాడు మనలో వెలుగు సంబంధమైన క్రియలు ప్రత్యక్షమవుతూ అధికమవుతూ ఉండాలి. వెలుగు సంబంధమైన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబడుతూ ఉండాలి. శ్రేయస్కరమైన వెలుగు సంబంధమైన జీవితపు అనుభవాలలో మనం సాక్షరమై ప్రభు కొరకు జీవించాలి. ఒక భక్తిని చేతపట్టి అందులో మనం ఫిట్ అయి సెట్ అయి ఇక ఇదే రక్షించబడ్డాను, ఇక చాలు, బాప్తిసం పొందాను, ఇక చాలు, పరిశుద్ధాత్మను పొందాను, ఇక చాలు అని అనుకోకూడదండి. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకు చేరుకునే అంతవరకు కూడా ఈ ప్రకాశం అధికమవుతుండాలి. అధికమైన ప్రకాశము చేత మనం నింపబడుతుండాలి. గత దినాల్లో మనం ప్రకాశించిన ప్రకాశము వేరు. గత దినాలలో మనం చెప్పిన సాక్ష్యపు అనుభవాలు అంతటితోనే కాదు, మన సాక్ష్యం అధికం కావాలి. రూతును గురించి మనం చదువుతామండి. బోయాజు చెప్తాడు, మునుపుటి కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరీ అధికమైంది అంటాడు. అలాగున మనం నీతి క్రియల విషయాలలో, ప్రకాశమానమైనటువంటి అనుభవాలలో ఎప్పటికప్పుడు అంచెలంచెలుగా ఎదగాలి, ఎదుగుతూ ఒదగాలి. ఒదిగిన మనము ప్రభుని ఆరాధిస్తూ ఆయన చేతిలో బలమైన పాత్రలుగా మనం వాడబడాలనేది మనం నేర్చుకోవాలి. కనుక ఈ అధికమైన ప్రకాశము అనేది దేవుని వలన మనకు కలిగే ఒక మేలు. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తే 103వ కీర్తన 11వ చరణంలో చక్కటి మాటని మనం చదువుతాము. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప అధికముగా ఉన్నది అంటే ఆ కృపయందు మనం విస్తరించబడాలి, అధికమైన కృప పొందుకోవాలి. ఇప్పుడో కొన్నాళ్ళ క్రితం కృప పొందుకున్నాను, ఆయన నా ఎడల కృప చూపించాడని చెప్పుకోవడం కాదు. ఈ సందేశాలకు కూడా అనుదిన కృప అని ఎందుకు పెట్టాము? అనుదినము పొందుకునవలసిన కృప ఇది. ఏదో ప్యాకేజ్ లాగా కొంతకాలం
ఒకేసారి తీసుకొచ్చుకొని ఆ కృపని అనుభవించడం కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు ఆయన సన్నిధిలో మరి మోకరించి ఆయన కృపను వేడుకొని ఆయన కృప కొరకై ప్రార్థిస్తారో నిశ్చయముగా ఆయన కృపను మన ఎడల చూపిస్తాడు. అధికమైన కృప. కృప లేని జీవితం శూన్యమే కదా. దేవుని కృప లేని బ్రతుకు ఎండిపోయిన మోడు లాంటిది కదా. కృప లేనిది జయం ఎక్కడ కలగదు కదా. ఆ కృపకు మనం పాత్రలో కావాలి. మనకి ఎంత శక్తి, భక్తి, బలము, ధనము, జనం ఉన్నప్పటికీ కూడా ఆయన కృప లేకపోతే ఏ క్షణం కూడా మనకు దీవెనకరంగా ఉండదు, మేలుకరంగా ఉండదండి. కనుక ఈ నూతన మాసంలో కూడా అధికమైన కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక. గతించిన మాసంలో, గతించిన సంవత్సరాల్లో, గతించిన దినములలో ఆయన చూపిన కృప కంటే అత్యధికమైన కృప నా దేవుడు మీకును, మీ కుటుంబానికి, మీ పిల్లలకును, మీకు కలిగిన యావదాస్తి మీదను ఆయన కృప చూపించి కృపా సహితంగా మనలందరినీ ఆయన నడిపించునుగాక. ఈ మాసమంతయు ఆయన కౌగిల్లో మనం భద్రపరచునుగాక. మునుపటి కంటే అత్యధికమైన మేలు చేస్తానన్నాడు ఆయన. ఏంటి ఆ మేలు అనంటే అధికమైన బలాన్ని ఇస్తాడు, అధికమైన ప్రకాశాన్ని ఇస్తాడు, అధికమైన కృపని ఆయన మన ఎడల విస్తరింప చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం, ఈ మాటలు మన బ్రతుకులలో నెరవేర్చబడినట్లు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడమైన తండ్రి, గతించిన మాసమంతా చాచిన మీ రెక్కల నీడలో దాచి కాచి పెంచి ఇదిగో ఈ నూతన మాసంలోకి మమ్మల్ని చేర్చినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాకంటే ధనము కలిగిన, బలము కలిగిన జనము ఎందరో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎందరో లోకంలో కలిసిపోయారు. అభాగ్యులు, అయోగ్యులమైన మాకు ఈ ధన్యత మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానన్నావు కదా ప్రభువా. ఆ మేలు ఏమై ఉంటుందో మేము ధ్యానిస్తూ వచ్చాం నాయనా. ఆ మేలుకు మేము మీకు కృతజ్ఞులమై ఉండడానికి సహాయం చేయండి. అధికమైన బలాన్ని, అధికమైన ప్రకాశాన్ని, అధికమైన కృపను పొందుకుంటూ ప్రతినిత్యం అంచెలంచెలుగా దీవించబడి నీ కొరకై సాక్షిగా పత్రికగా ఉండడానికి కృపను అనుగ్రహించమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ మాసమంతయు కూడా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.